ఏమయ్యా భాష, నీకు డబ్బులు ఇచ్చి సంవత్సరం రోజులైతుంది. అవు కనీసం వడ్డో లేకుంటే ఏదో ఇయ్యాలి కదా, పాడో ఇయ్యాలి కదా. ఏమి ఇట్లా ఉండవంతా నువ్వు? ఎప్పుడు ఇస్తావు అసలు నువ్వు? లేదు సార్, మా భార్యకి పానం బాగలేదు. ఏంటి, నీ భార్యకు ప్రాణం బాగాలేదా? పానం బాగలేదు, ఇబ్బంది ఉన్నందుకే కట్టలేదు. అందుకోసం నీ భార్యకి బాగాలేదంటే రా, మరి ఏడంది నీ భార్య? ఉంది సార్. నాకు ఇక్కడ నచ్చదు, చూడాలి. నేను అప్పుడే నన్ను నమ్ముతా. రండి కదా సార్, చూద్దరండి మీరు. చూడండి సార్, నా భార్య అవస్థలో ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్. ఏమైంది? జ్వరం సార్, కడుపు నొప్పి, జ్వరము. అయ్యో, ఇట్లా ఆడపిల్లలు ఉంటే నాకు ప్రాణం తరపు పనిపోతుంది. సరే, ఓ పని చేయను, హాస్పిటల్ తీసుకొని పో. హాస్పిటల్ తీసుకోవాలంటే డబ్బులు లేవు సార్. అరే ఏం రా మీ కర్మ, నాకు అర్థమే కాదు. సర్లే, ఓ పని చెయ్యి, పడు 50,000 తీసుకో. హాస్పిటల్ పోయి చూపించుకోవా. పనికి మా కూడా ఏం ఎప్పుడు వచ్చినా పెళ్ళాం బాగాలేదు, అది బాగాలేదు అని అంటుంటావు, డబ్బులు తీసుకుంటావు. ఓ చూపించుకోపో, ఉంటుంది నీ పెళ్ళాము. అవు సార్, ఇదే వస్తాయింది సార్. తీసుకోపో తొందరగా. చాలా నా దళిద్రం మాట్లాడుతుంది సార్. లేలే, నాకు ఆడపిల్లలు ఇట్లా ఉంటే నాకు నా ప్రాణం తరక్కుమంటది. తీసుకొని పోమరిగా. సార్ డబ్బులు ఇచ్చినాడు. సరే తీసుకొని పోగా. సరే జరగండి. ఏమండి పోయినాడు సారు. 50,000 ఇచ్చినాడు. 50,000కి ఏమొస్తుందబ్బా? ఏం ఆలోచిస్తున్నావు? 50,000 వచ్చినాయి, 50,000కి ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నా. ఏం తీసుకురా, నాకు మంచి చైన్, ఒక ఉంగరం తీసుకుంటా. 50,000కి ఏమొస్తాయి అవి? ఇంకొక 1,00,000 2 లక్షలు ఉంటే ఏదో వస్తాయి. 2 లక్షలకి ఏమొస్తుంది? మంచి ఒక 5 లక్షలు ఇప్పించుకుందాం. ఏదో సరే, ఈసారి ఆయన వస్తే ప్లాన్ వేసి ఏదో చేద్దాం. సరేనా? సరే, మంచిగా ఎగురు, మంచిగా డాన్స్ చేసుకుంటా, మంచిగా ఏమి ఎంజాయ్ చేద్దాం. 5 లక్షలు ఎట్లా తీసుకుందాం, ఓకేనా? సరేనా? ఏమేమి డాన్స్ చేస్తున్నావు? డాన్స్ కాదు సార్, అవస్థ సీరియస్ అయిపోయింది సార్. సీరియస్ అయిపోయింది. సీరియస్. కూర్చోబెట్టు కూర్చోబెట్టు. చాలా సీరియస్ సార్. చాలా సీరియస్ అయిందా? మొన్న నీకు చూపించుకోండి. డబ్బులు ఇచ్చినా అయిపోయినాయి సార్. 50,000 అయిపోయినాయి సార్. రిక్షాకి పోనీ డబ్బులు లేవు సార్. అది ఎక్స్రే అవి ఇవి చూపిస్తుంది. 50,000 అయిపోయింది. మరి ఇప్పుడు ఏమంటా? పెద్ద ఆపరేషన్ చేయాలా, 5 లక్షలు కావాలా అంటున్నారు సార్. 5 లక్షలా? సరే, నాకు ఇట్లా ఉంటే నాకు బాధ అనిపిస్తుంది. నువ్వు ఆడ హాస్పిటల్ కనుక ఆడ 5 లక్షలు ఇస్తాను. మరి ఎట్లా? మరి చాలా సీరియస్ ఉంది సార్, ఆసుపత్రికి పోవాలా? ఇలా నువ్వు హాస్పిటల్ దగ్గర రా, నేను ఇస్తాను. ఫోన్ పే ఉంటే చేయండి సార్. ఫోన్ పే అంతో రాదయ్యా, 5 లక్షలు రావు, 1 లక్ష వస్తుంది అంతే. సరే, నువ్వుగా నా దగ్గర అంత లేదు. 5 లక్షలు ఇంటికి రా, ఇంటికి ఆడికి వస్తే ఇస్తాను రా. ఇప్పుడు ఎంత ఉందా సార్? ఇవ్వండి సార్. ఏముంది, 1 లక్ష రూపాయలు ఉంటుంది రా. సరే సార్. యాక్టింగ్ నాగా సాగు వచ్చిందమ్మా, కష్టాలు తల్లి. యాక్టింగ్ చేయలేమబ్బా, పోయమ్మా. కానీ 5 లక్షలు వస్తాయి ఎట్లున్నా కానీ నాకు వండేయాలని చెప్పుకోవాలా. ఇంకి అన్నీ చెప్పుకుంటా. సూపర్, మంచి పట్టగలదు కానీ సార్ మాకు తల్లి. అమ్మయ్యా, మంచిగా యాక్టింగ్ చేసినా పర్వాలేదు కానీ మాకు డబ్బులు వస్తున్నాయి. అమ్మయ్యా. ఏమైంది చూడు ఒకసారి నీ భార్యకి. ఇప్పుడు లేట్ అయిపోయింది కదా సార్, సీరియస్ అయిపోయింది సార్. సార్ మీరు పోండి సార్. పోన్లా? మీరు పోండి సార్, మీ గుండె చిన్నది సార్, మీరు తట్టుకోలేరు సార్. అంతేనంటావా? అంతే సార్. సరే, తొందరగా హాస్పిటల్ తీసుకోమని. పోతానే ఆటో పిలుస్తాం. పోయో సార్ పోయినాడు. ముందే సార్ పోయినాడు. నీళ్ళు తాగు. డబ్బులు చేసిన సార్ ఇచ్చేసినాడు. 5 లక్షలు ఇచ్చినాడు. అమ్మయ్యా, యాక్టింగ్ చేసినానికి ఫలితం వచ్చింది. అయితే ఫలితం వచ్చింది. పోదాం.
అన్ని సర్దేసుకొని ఏమే ఆ. ఇల్లు ఖాళీ చేసి ప్యాకప్ ఇంకొకసారి వస్తే లేదా 20 ఎత్తుకుందాం మళ్ళీ ఇక సంతోషం 5 లక్షలు వచ్చినాయి. ఈ సందర్భంలో సంతోషంగా బిర్యానీ తెచ్చుకొని తిన్నాం. ఓకేనండి నువ్వు మందు తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని మంచిగా తిందామండి, మనం హ్యాపీగా ఎంజాయ్ చేద్దామండి. తెలుసునా తీసుకురాకపోయి వస్తా. 2 తీసుకురా గుళ్ళలో. ఏమండి మంచి బిర్యానీ తీసుకొచ్చినావు, ఏమే మంచిగా తినేసి మంచిగా ఎంజాయ్ చేద్దాం. ప్లేట్లు వదిలే గంపల్ని తినేసాం. ఓకే బాగా ముక్కలు కూడా అలా వచ్చినాయి, బాగున్నాయి. చికెన్ బిర్యానీ ఆ హోటల్లో బాగుంటది అంటే నువ్వు తినే ఫస్ట్ నువ్వు తినే బాగుంది కదా. అవునండి బాగా బిర్యానీ తిను తిను బాగా తిను, బాగా నువ్వు మెక్కు, నువ్వు బాగా తినరా, బాగా తిను. అట్లా కాదు సార్, నా భార్యకి లాస్ట్ రోజు ఉందని డాక్టర్ చెప్తే కడాకోరిగా తీరుతామని బిర్యానీ కావాలంటే తెచ్చిచ్చాను సార్. బిర్యానీ తింటే నువ్వు పోతావు కదమ్మా, అందుకనే సార్ బిర్యానీ తెచ్చింది. చచ్చిపోదాం మంచి ఆనందంతో తింటున్నాం. నీ బిర్యానీ తగలయ్యా, నీ ఏం యాక్టింగ్ చేస్తావు ముదర శబ్దానా దొంగరాయా. ఇంత యాక్టింగ్ చేసి నాతో డబ్బులు కొడతారా మీరు? చికెన్ బిర్యానీ తెచ్చుకొని ఫుల్ మెక్కుతున్నారు పట్టి. అట్లాగా సార్, మరి ఎట్లా లాస్ట్ రోజు అంటే డాక్టర్ టైం ఇచ్చిన. ఎందుకు యాక్షన్ చేస్తావురా నువ్వు యాక్షన్ ఎందుకు చేస్తావు? నువ్వేమి అబ్బా 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 ఏం యాక్టింగ్ అది అమ్మా. ఆస్కార్ అవార్డు ఇవ్వాలి నీకు. బాగుండాలే ఇట్లా ఆడవాళ్ళ సెంటిమెంట్ తోనే నేను ఇదైపోతాయి. ఇదిగో ఎక్కువ చేసినారంటే కూడా మీ ఇష్టం. మీరు మరి అదే నా డబ్బులు నాకు ఇవ్వండి, లేకపోతే కదా నేను ఖచ్చితంగా ఫోన్ చేసి ఇప్పుడే బిల్లు పంపిస్తా పోలీసుల్ని. ఎవరం చేయొద్దు, నీకు కడుపు నొప్పి లేదు, నీకు ఏ గుండె నొప్పి లేదు. నీ యాక్షన్ చూడరా నువ్వు అంతా దొంగనేలా. ఎందుకు అబద్ధం ఆడతావులే చాలుగానిగా. ఇంకా చాలేమ్మా ఇంకా చూడలేము నీ యాక్టింగ్ ని. అబ్బా చాలేమ్మా నీ యాక్టింగ్. నీకు నొప్పి రావాల్సి నాకు రావాలా. నా గుండె చిన్న నొప్పి లేదు, చిన్నది పెద్ద గుండె. ఈ గుండెతోనే రప్ప 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 కొట్టేస్తా మిమ్మల్ని. వానికి మళ్ళా బుద్ధి లేనివాడా. వీళ్ళంతా కబ్జా చేసి నా డబ్బుల్లో మాఫీ చేసుకొని ఫోన్ చూస్తారా మీరు? నేను ఇప్పుడు ఫోన్ చేసి పోలీసులకు కాల్ చేస్తే వస్తారు, ఇద్దరిని పట్టుకుపోయి లోపల బొక్కలు పడేస్తారు. ఏమండి ఎంత పని అయిపోయాని. ఏమే నీ యాక్షన్ పొద్దుమూగులు ఇదే అంటే ఎంత పరిస్థితి అయిపోయాడు. ఇప్పుడు నన్ను ఎందుకు చెప్పినట్టునే చేశాను కదా యాక్టింగ్. నేనేమైనా చేశాను చెప్పు. ఎట్లే చేస్తుంటే ఇంకా నువ్వు నేను నా కడ్డీలు వెనకాల భిక్ష పడుకుండా అయ్యా అనుకున్నా కూర్చున్నా. అలా ఏం చేస్తావు, తప్పలేదు. మన బండారం అంతా బయట పడింది, ఇంకేం చేయకుండా చెప్పు. సర్లే పోదంపై ఏం చేస్తాం. బిర్యానీ కూడా తింటే